నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ P4 కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానన్న సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుండి జిల్లా కలెక్టర్లు శాసనసభ్యులతో P4 పై వీడియో కాన్ఫరెన్స్ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒంగోలు రిమ్స్లో ప్రమాదవశాత్తు గాయపడిన విద్యార్థులకు పరామర్శ కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్గిల్ దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో కార్గిల్ స్తూపం వద్ద ఘన నివాళులు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులతో వర్చువల్గా సమావేశమై P4 కార్యక్రమం పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఐఎంఏ మార్గదర్శి క్యాప్షన్తో P4 లోగోను సీఎం ఆవిష్కరించారు వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ శ్రీ చినవోబులేసు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న జిల్లా అధికారులు పాల్గొన్నారు అదే సమయంలో ఇటీవల సర్వే వరల్డ్ బ్యాంక్ చూస్తే ఈక్విటీలో 4వ స్థానంలో మనం ఉన్నాం. చైనా కంటే అమెరికా కంటే మనం ముందున్నాం. అదే సమయంలో ఒక ఆలోచిస్తే ఈక్విటీ కూడా పావర్టీ ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అందుకే మనందరం కూడా ఆలోచించిన విధానం 2029 జీరో పావర్టీ మన ధ్యేయంగా మనం ఆలోచిస్తున్నాం. 2029 తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కొన్ని దేశాలు కొన్ని పబ్లిక్ పాలసీ తీసుకున్నాయి. ఉదాహరణ మనం ఒకసారి చూస్తే యూరోప్లో ఈక్విటీ బెటర్గా ఉంటుంది అమెరికా మిగిలిన దేశాల కంటే. భారతదేశం 4వ ప్లేస్లో ఉన్నాం, కానీ అతిపెద్ద డెమోక్రసీ పాపులేషన్. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం వసతుల కల్పన ఆరోగ్యం చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు సింగరాయకొండ బాలుర వసతి గృహంలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థి ఎన్ ఆంజనేయులు ఈ నెల 21న గిద్దలూరు కళాశాల బాలుర వసతి గృహంలో పాము కాటుకు గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థి శివకుమార్లను మంత్రి పరామర్శించారు వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు ప్రమాదమేమీ లేదని వైద్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు వీరికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు ఈ 2 సంఘటనలు జరిగిన వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తక్షణం స్పందించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందేలా జీజీహెచ్లో చేర్పించడం జరిగిందన్నారు మంత్రి వెంట ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మనాయక్ జీజీహెచ్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు అలా హాస్పిటల్ రెగ్యులర్గా మామూలుగా అందరికి మీరు ఇవ్వాలి. సంఖ్య అన్నారు 8 గంటల కూడా చదువుకుంటే క్యారమ్స్ అనేది ఏంటి ఇక మీరు ఎక్కడ అదే కాలేదు రాత్రి చూస్తారు నేను వీడియో వాళ్ళు ఇక్కడ నిన్న ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్ రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% బర్ను, ప్రమాదం లేదు.
వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు, తట్టుకొని మంటలో పడారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయి గిద్దలూరు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. వారిద్దరిని కూడా పరామర్శించ జరిగింది. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది స్పందించిన తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతులు మెరుగుపరచడం, ఆరోగ్యం వీటన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం. మంచి రిజల్ట్ కూడా వచ్చారు. అప్పుడు ఎన్నడూ లేని విధంగా 10th ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంక్ వచ్చిన కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి 100% రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దీటికి వచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం. ఎక్కడ కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా ఇలాంటి జరుగుతున్నాయి. వీలంతా ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతంగా చర్యలు తీసుకుంటాం. జగన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో నెలకొని ఉన్న అంధకారాన్ని తొలగించి నేడు రాష్ట్రం సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తున్న విజనరీ లీడర్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్చూరు మండలంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పర్చూరు వచ్చిన మంత్రి పయ్యావుల కేశవ్కు స్థానిక వై జంక్షన్ వద్ద తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు. అభయాంజనేయ స్వామిని మంత్రి దర్శించుకుని పూజలు నిర్వహించారు. బొమ్మల కూడలిలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పర్చూరులోని నెహ్రూ నగర్లో 80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం నాగులపాలెం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నా సొంతం పనుల కోసం తిరుగుతా ఉన్నాడా? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక దిక్సూచిలాగా నిలబడి మార్చడానికి పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించామని, సంవత్సరమైన సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో మేమందరం కూడా పర్యటనలు చేస్తా ఉన్నాం. ఇంకా ఇంకా పని చేస్తూనే ఉంటామన్నటువంటి నమ్మకాన్ని సందర్భంగా ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి అప్పియొద్దండి అని 200 ఈమెయిల్స్ పెట్టారు. నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడా? ఇది మాకు అప్పు తెస్తే మేము తింటామా? ఈ రాష్ట్రంలో పంచడానికే కదా. తినే అన్నంలోకి మన్నేయడము అంటే ఏంటి? ఈ దుర్మార్గం చేసేటువంటి పని. ఆడేమో అప్పు పుట్టకుండా చేస్తారు, వీటికి వచ్చి పొగాకు రైతులతో కొనుక్కోలేదు అని దొంగేడుపు నడుస్తారు. వీళ్ళ వాస్తవ స్వరూపాన్ని గమనించండి మీరు. ఎందుకు ఇవి ఏవి కూడా అసత్యాలు కాదు, పబ్లిక్ గా చెప్తా ఉన్నా. ఆ ఈమెయిల్స్ పెట్టిన వాళ్ళ మీద కేసు కూడా పెడతానని నేను చెప్పిన. ఇక్కడ పొగాకు కొనుగోలు చేశాం. చిత్తూరుకు పోతే ఎవరిని కొన్నాం చెప్పండి గట్టిగా. దాకన్నా మీరే బాగా చూస్తారు. మామిడికాయ రైతులు, ఏ ఒక్క రైతుకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఉంటుంది అనే దానికోసమే పనిచేస్తా ఉన్నాం. ఎంత ఇబ్బంది ఉన్నా సరే గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ధాన్యం పండిస్తే 48 గంటల లోపల వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్తే 24 గంటల్లోనే మొత్తం డబ్బులు వేసాం. ఈ సమస్య బర్లీ పొగాకు సమస్యకి కొనుగోలు చేయాలి. లాభమా నష్టమా అనేటువంటిది చూడకూడదు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడాల్సిన బాధ్యత మాది, మనది అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి టీంలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. రూపాయి వస్తుందా, రూపాయి పోతుందా అనేటువంటిది మేము ఆలోచించలేదు. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మేము నిలబడాలి. అది మాకెంత కష్టమైనా సరే దాన్ని భరించాలి అనేటువంటి దాంతో ఇవాళ పడ్డాం. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. పరిస్థితుల్లో ఏ రాష్ట్రం ఉంది అని అంటే పంజాబ్, చివర్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే అప్పు కూడా ఎప్పుడు అప్పు
ఉండేది 2 ఎకరాలు తీసుకోండి అప్పు 20 లక్షలు అంటే ఎవరన్నా అప్పిస్తారా మనకి? ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెట్టిపోయారు ఈరోజు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు అప్పు పుడుతోంది అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఈ రాష్ట్రానికి అప్పు పుడుతోంది అనేటువంటి చెప్తా ఉన్నాను నేను. ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడుకు చెందిన బోడపాటి ద్రోణాచలాన్ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన పాతపాటి శ్రీహరి మృతిని మేనకోడలను వెంట పెడుతూ వేధింపులకు గురి చేశారని మందలించిన కారణంగా శ్రీహరితో పాటు గందేటి గణేష్ కలుపుకొని ద్రోణాచలాన్ని ముక్తినూతలపాడు శివారులో ధరణి వెంచర్లకు తీసుకువచ్చి మద్యం తాగించి పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా చంపారని అన్నారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన తాలూకా సిఐ విజయకృష్ణ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మనకు ధరణి వెంచర్స్ అని చెప్పేసి త్రోవగుంట దగ్గర అంటే ముక్తినూతలపాడు త్రోవగుంటకు దగ్గరలో మనకు నేషనల్ హైవే ప్రక్కన డిసీజ్డ్ ద్రోణాచలం యొక్క కాలిపోయినటువంటి ఒక బాడీని ఆ రోజు మనం ట్రేస్ చేయటం జరిగింది. దాని మీద కంప్లైంట్ మేరకు కూడాను మనం మర్డర్ కేసు నమోదు చేయటం జరిగింది. అయితే దీంట్లో శ్రీహరి గణేష్ అనేటటువంటి వీళ్ళిద్దరూ కూడాను ఈ ద్రోణాచలాన్ని తను తాగి ఉన్నటువంటి సందర్భంలో అన్కాన్షియస్ స్టేట్లో ఉండగా కాల్చి అంటే పెట్రోల్ పోసి కాల్చి చంపటం జరిగింది. దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఇద్దరిది కూడాను ముక్తినూతలపాడు గ్రామమే. అయితే శ్రీహరి ఈ చనిపోయినటువంటి ద్రోణాచలం యొక్క మరదలు మేనకోడలు ఆ మేనకోడలు ఆ అమ్మాయితోటి ఈ శ్రీహరి అన్నతను కొంచెం చనువుగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి 1-2 సార్లు ఈ శ్రీహరిని చనిపోయినటువంటి ద్రోణాచలం హెచ్చరించడం కూడా జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని శ్రీహరి గణేష్ అనేటటువంటి వాళ్ళ యొక్క స్నేహితుడిని తోడు తీసుకొని ఇతనికి ఆ రోజు 6వ తేదీ మనకు ఆ వెంచర్ దగ్గర ద్రోణాచలం ఒంటరిగా కనిపిస్తూ తాగి ఉన్నటువంటి సందర్భంలో ఇతన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి వెంచర్ దాకా తీసుకొని వెళ్ళి అతనికి ఎక్కువగా తాగించి అతను బాగా మత్తులో ఉన్నటువంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చేసి అతని మీద పోసి కాల్చి చంపడం జరిగింది. అయితే ఇది చేయటానికి ముందు కూడాను వేరే వాళ్ళ హెల్ప్ కూడా అడిగాడు శ్రీహరి. కొంతమంది మెకానిక్స్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది కూడా హెల్ప్ అడిగాడు. వాళ్ళు భయపడి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత ఈ గణేష్ అతని యొక్క హెల్ప్ తీసుకొని అతన్ని మర్డర్ చేయటం జరిగింది. కేవలం వాళ్ళ మేనకోడలను తను చనువుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారం చేసినందువల్లనే శ్రీహరి దీనికి ఈ ఘాతుకానికి పాల్పడటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజు మన ఒంగోలు తాలూకా సిఐ గారు వాళ్ళ టీము అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం. కార్గిల్ యుద్ధంలో 80 రోజుల పాటు పాకిస్తాన్పై యుద్ధం చేసి అమరులైన వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. నేడు 1999 జూలై 26న ఆపరేషన్ విజయ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మార్కాపురం పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద మంత్రి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. సైనికుల త్యాగాలను ప్రతి యువకుడు స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యతకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశభక్తి పెంపొందించే విధంగా విద్యాసంస్థల్లో బోధన చేయాలన్నారు. అమరవీరులకు జ్ఞాపకంగా స్తూపాలు, కొన్ని ప్రధానమైన వారి పేర్లను, స్థలాలకు పేర్లు ఏర్పాటు చేసి వారు చిరకీర్తిని అందించాలన్నారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ముందుకు పోతుందన్నారు.
సింగరాయకొండలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న స్వర్ణ ఆంజనేయులు అనే విద్యార్థి హాస్టల్ ఆవరణలో మంటల్లో పడి గాయాలు కావడంతో సింగరాయకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ, మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. ఈ విషయం సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మానాయక్కు సమాచారం అందజేయగా ఆయన సింగరాయకొండ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి విద్యార్థి యోగక్షేమాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన సమయంలో హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. సంఘటన తెలిసాక కూడా వైద్యశాలకు రాలేదు. వార్డెన్, వాచ్మెన్ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలా జరిగిందని కోటి మాదిగా డిడి లక్ష్మానాయక్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన డిడి లక్ష్మానాయక్కు ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ, కో కన్వీనర్ సూరపోగు మోజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది పైన స్థానికంగా వాదన లేకుండా జిల్లాధికారి గారు వచ్చి మా పేద వర్గాలకు అండగా నిలబడ్డారు. మా హాస్పిటల్ పోయి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ప్రజరంజక పాలన అందిస్తోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు ఎస్టీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కరపత్రాలు ఇంటింటికి తిరిగి అందజేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, కోశాధికారి మెట్టు సుబ్బయ్య నాయుడు, చవటపాలెం ఎంపీటీసీ ముప్పవరపు సుచిత్ర చౌదరి, గ్రామ అధ్యక్షుడు గుడిపూడి రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం అయిన తర్వాత ఏం చేశాము అని చెప్పడానికి, ఇంకా రాబోయే కాలంలో ఏం చేయగలము, మీ సమస్యలు తెలుసుకునే దానికి ఇంటింటికి తిరిగాం. మామూలుగా ఏమంటారు, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదంటారు. ఆ ఛాన్స్ మీకు ఇవ్వకుండా ఒక సంవత్సరం ముందనే వచ్చి మీ అందరికీ కలిసి వెళ్ళాం. నేను చెప్పేది ఏంటిదంటే, వచ్చిన వెంటనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా బడుగు బలహీన వర్గాలు మన ప్రజలు బాగుపడాలని పెన్షన్లు 3,000, 4,000 చేశారు. పోయిన ప్రభుత్వం ఏం చేసింది, 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకున్నారు. ఏదో టీవీలో ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి కట్టుకున్నట్టు అప్పుడప్పుడు కొద్దిగా కట్టుకొని చేసింది. మేము వచ్చిన వెంటనే నెలకు మొదటి చూసుకొని ఖచ్చితంగా చేసి పెడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం తన ఏడాది పరిపాలన ముగించుకుంటూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మనం ముందుగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో చాలా వరకు పథకాలు అమలుపరచడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్
మనందరికీ తెలిసిన విషయమే. అలాగే మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గాని కోసం చాలా కృషి చేస్తున్నారు. సార్, ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు యూ, హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. బాగా ఇబ్బందికరంగా గంజాయి విక్రయిస్తూ తాగుతూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుండి 1.5 కిలోల గంజాయి, 14,50,000 విలువ గల బంగారు సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సుమారు 10 మంది గంజాయి తాగడమే కాకుండా విక్రయిస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. ఒరిస్సా నుండి కొంతమంది వ్యక్తుల ద్వారా గంజాయిని ఒంగోలుకు తరలించి అక్కడి నుండి విడివిడిగా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్నారన్నారు. గంజాయి తాగిన మైకల్లో ఒంగోలు, సంతనుతలపాడు మండలాలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారన్నారు. ఇంకా 5గురు పరారీలోనే ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గంజాయి నివారణ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి విక్రయించిన, తాగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసును ఛేదించిన తాలూకా సీఐ విజయకృష్ణ, 2 టౌన్ సీఐ ఎం శ్రీనివాసరావు, సిసిఎస్ ఎస్ఐ సాంబశివరావును డీఎస్పీ అభినందించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎస్పీ గారు ఒక 4 ఆస్పెక్ట్స్లో ఆల్మోస్ట్ యుద్ధంలాగా చేస్తూ ఉన్నాం, డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒకటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ, హెల్మెట్ వేరింగ్, మూడోది వచ్చేసి సైబర్ క్రైమ్, నాలుగోది వచ్చేసి యాంటీ డ్రగ్స్ అంటే ఇంక్లూడింగ్ గంజా, వార్ అగెనిస్ట్ గంజా. ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ 4 ఆస్పెక్ట్స్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. అయితే గంజా విషయంలో మొదటి నుంచి కూడాను గవర్నమెంట్ కూడాను వెరీ సీరియస్గా ఉంది. అట్లాగనే డీజీ గారు కూడాను మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడాను ఈగలని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళీ గంజా నిర్మూలన కోసమే అని చెప్పేసి ఒక యూనిట్ను కూడా ప్రారంభించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మా ఒంగోలు సబ్ డివిజన్కు సంబంధించి 5 చైన్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడాను మనకు సోర్సు ఒరిస్సా దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంది. ఒరిస్సా దగ్గర నుంచి బిగిన్ అయ్యి మనకు కన్జ్యూమర్ దాకా ఇక్కడకు వస్తూ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం మనకు సోర్స్ కానీ, లేదు అని అంటే పెడ్లర్ కానీ, లేదు అని అంటే ట్రాన్స్పోర్టర్ కానీ, లాస్ట్కు చివరికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్. ఈ విధంగా ఇన్ని దశలను దాటుకొని కన్జ్యూమర్ చేతికి వస్తూ ఉంది. ఇదంతా ఒక చైన్. ఇలాగా ఇప్పటి వరకు 5 చైన్స్ సబ్ డివిజన్ వైపు నుంచి 5 చైన్స్ కట్ చేయటం జరిగింది. దానివల్ల మనకు ఒంగోలు టౌన్ కానీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ఇది మనకు గంజా ఇన్ఫ్లో కూడాను తగ్గిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ వైపు నుంచి. మొత్తం మీద కలెక్టివ్గా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు మనం ఒక 10 మందిని ఈ విధంగా గంజాయి తీసుకురావటం కానీ, అంటే ట్రాన్స్పోర్టర్స్గా కానీ, లేదంటే వాళ్ళ పొజిషన్లో ఉండటం వల్ల కానీ, కొంతమంది ఇళ్లలో కొంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్స్ కన్జ్యూమర్స్గా కూడా ఉన్నారు. ఇలా మొత్తం 10 మందిని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది. ఈ 10 మందిలో కూడాను మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు కృపారావు అని చెప్పేసి ఒక చైన్ స్నాచర్ కూడా ఉండటం జరిగింది. ఆ చైన్ స్నాచర్స్ ఇతను వచ్చేసి సింగిల్ అఫెండర్ అనమాట. రేపల్లిలో 2, అట్లానే దాచేపల్లిలో 1, మనకు తాలూకా లిమిట్స్లో 1, ఇట్లా మొత్తం ఓల్డ్ గుంటూరు లిమిట్స్, ఇట్లా మొత్తం 5 అఫెన్సెస్లో కూడాను ఈరోజు అతని దగ్గర నుంచి మనం మొత్తం 145 గ్రాములు 145 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి మొత్తం 5 గోల్డ్ చైన్స్ను కూడాను రికవర్ చేయటం జరిగింది. వీళ్ళు చేసేటటువంటిది ఏమిటనంటే వచ్చినటువంటి ఒరిస్సా నుంచి ఒకళ్ళు తీసుకురావటం, దాన్ని డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కు పంపించటం, పెడ్లర్స్ వీటన్నిటిని సేల్ చేయటం, కన్జ్యూమర్స్ను వాటిని వాడుకోవటం. కొంతమంది కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేయటమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇంకొకళ్ళకు కూడాను 100, 200 ఎడిషనల్గా బెనిఫిట్ చూసుకొని వాళ్ళకు కూడాను
సేల్ చేయటం జరుగుతుంది. ఈరోజు వీళ్ళందరి దగ్గర నుంచి సుమారుగా 1.5-2 కేజీలు ఉన్నటువంటి గంజా కూడాను స్వాధీనం చేసుకోవటం జరిగింది. అట్లాగనే మనకు కన్జ్యూమర్స్ అని చెప్పాను, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కన్జ్యూమర్స్ అనమాట వీళ్ళు. అంటే వీళ్ళు పెడ్లర్స్ కాదు, ట్రాన్స్పోర్టర్స్ కాదు, కేవలం కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళని కూడా ఒక 17 మందిని కూడాను మనం అదుపులోకి తీసుకోవటం జరిగింది. వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడాను 5 గ్రాములు 10 గ్రాములు ఉన్నటువంటి ప్యాకెట్స్ ఒక 300 గ్రాముల వరకు ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ కూడాను స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. ముందు 1.5-2 కేజీలు గంజా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడాను ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరం ప్రాంగణంలో కొలువు తీరి ఉన్న శ్రీ నాగలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాస తొలి శుక్రవారంని పురస్కరించుకుని నాగలక్ష్మి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా భక్త బృందం లలిత పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. శ్రావణ మాసంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అలంకరణలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఆలయ అధ్యక్షులు అలహరి చెంచలరావు తెలిపారు. महाकामेश्वरी श्री ललिता परमेश्वर परमेश्वरी तेजो देवमयी मनोजल सिद्धे प्राप्ति सिद्धे सर्वाकर्षिणी सर्वोकर्षिणी श्रद्धाकर्षिणी मदनाधुरे अनंतरे सर्वसंक्षोभाधिनी सर्वाभ्यसान्वेक्षित फलप्रदे सर्वरक्षाकरशक्ति कामेश्वरी मोदिनी विमले अरुणी दीनी. ఈరోజు మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో వెలిసినటువంటి శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ తొలి శుక్రవారం విశేషంగా భక్తులు రావటం, చక్కగా అలంకరణ చేసి అమ్మవారికి పారాయణ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇదే విధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మంగళవారాలు కూడా విశేషంగా అమ్మవారికి ఈ యొక్క శ్రావణ మాసంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారు సమర్పించేటువంటి ఈ యొక్క పసుపు కుంకాలు కానీ అలాగే అలంకరణకు కానీ దేనికైనా సరే మీ వంతు సహకారంగా మందిరాన్ని కూడా అందించి మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ శుక్రవారం నుంచి రోజు కూడా ప్రతి శుక్రవారం మంగళవారం ఈ 4 వారాలు కూడా విశేషంగా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఇన్స్పైర్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ కిరణ్ కుమార్ కోరారు. ప్రాథమికోన్నత పాఠశాల నుండి 3, ఉన్నత పాఠశాలల నుండి 5 చొప్పున ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఆగస్టు 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు చొరవ తీసుకుని వివరాలు పంపించాలని డీఈఓ ఆదేశించారు. ఇన్స్పైర్ నామినేషన్కి సంబంధించి 25-26 సంవత్సరానికి గాను అన్ని పాఠశాలలో అన్ని యాజమాన్యానికి సంబంధించినటువంటి పాఠశాలలో మరి హై స్కూల్కి సంబంధించి 5 ప్రాజెక్టులు, అలాగే యూపీ స్కూల్కి సంబంధించినటువంటి 3 ప్రాజెక్టులు ప్రతి హై స్కూల్ నుంచి కూడా ప్రతి యూపీ స్కూల్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరడమైంది. అని ఇన్స్పైర్ అనేది పిల్లవాడి యొక్క సృజనాత్మక సంబంధించి కానీ లేకపోతే నూతనత్వంతో కూడిన కానీ పర్యావరణ హితమైనటువంటిది కానీ సామాజిక సమస్యలకు పరిష్కారం కనుగొనబడేటటువంటి మరి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థులు తయారు చేసి విద్యార్థులు ఈ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో వాళ్ళు పాల్గొనాలి. ఈ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో హై స్కూల్కి సంబంధించిన 5 ప్రాజెక్టులు డిస్ప్లే చేయాలి, యూపీకి సంబంధించినటువంటి 3 ప్రాజెక్టులు డిస్ప్లే చేయాలి.
అలాగే ఎయిడెడ్ స్కూల్స్ కానీ, అలాగే రెసిడెన్షియల్ కానీ, ఆదర్శ్ కానీ, కస్తూర్బా, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, అలాగే ప్రైవేట్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, వీళ్ళ ప్రిన్సిపాల్స్ కానీ, ప్రధానోపాధ్యాయులందరూ కూడా మరి విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థుల నుంచి మంచి అంటే ఇన్నోవేటివ్గా ఉండే విధంగా, అంటే నూతనత్వంగా కానీ, లేకపోతే మంచి సృజనాత్మకతతో కూడినటువంటి కానీ ప్రాజెక్టులని ఎన్నుకొని వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఎన్నుకుంటున్నారో వాటిని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరడమైంది. దీనికి సంబంధించి 15 ఆగస్టు 2025 లాస్ట్ డేట్. కాబట్టి ఈ లాస్ట్ డేట్ దాకా చూడకుండా ఈలోపే మీరు ఇన్స్పైర్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేయవలసిందిగా కోరడమైంది. ఒంగోలు గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండరామాలయంలో గల ఆండాల్ సన్నిధిలో తిరువాడిపురం ఉత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాల్ రంగమన్నార్లకు నిర్వహించిన సేర్తి సేవ భక్తిరసభరితంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సకలాభరణ భూషితంగా తీర్చిదిద్దిన ఆండాల్ తల్లి రంగమన్నార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి సేర్తి సేవను నేత్రపర్వంగా జరిపించారు. తామరపూలు, తులసి దళాలతో అమ్మవారికి సహస్రనామార్చనను నిర్వహించారు. ఇందులో భాగంగా విశేషంగా తరలివచ్చిన భక్తులు ప్రాంగణంలో ఆసీనులై సామూహికంగా నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయిమొడి పారాయణాన్ని ఆచరించి సేర్తి సేవలో భక్తి శ్రద్ధల నడుమ పాల్గొన్నారు. वर्षाये नमः वौभाभिषेकाय नमः रुद्रजस्तामरूपिण्ये नमः महानमः स्तोत्राम्याख्ये नमः स्वप्रियाय नमः घुनाय नमः ओम नामाक्षरवदाय नमः देव्ये नमः ओम उपसदावनाय नमः अधिकाय नमः लक्षालक्षणयोगाख्याय नमः गुरुवाय नमः ओम सदात्मये नमः ओम समासात्तिकाराय नमः ओम प्रत्यांगात्मन्ये नमः ओम नंबीराय नमः नमः मंत्रमहाव मारीचेर महामोदवद्यन्ये शुभम साहब मजा ఉంటున్నారా? విద్యార్థులు చిన్నతనం నుండే మంచి లక్ష్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని జేవీవి జాతీయ ప్రధాన సలహాదారుడు డాక్టర్ కొల్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పేర్నమిట్ట జెడ్పీహెచ్ఎస్లో జేవీవి ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు లక్ష్యాలు ఎలా ఎదగాలనే అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సమాజంలో మార్పు చెందుతున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో జేవీవి జిల్లా అధ్యక్షులు చిగురుపాటి చిన్నాజీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేటీసీ పాపరాయుడు, విద్యా కమిటీ కన్వీనర్ శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతీ శాంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం పంటిని శుభ్రం చేయడం అనేది ఎక్కడ జరగాలి అంటే చిగురికి పంటికి మధ్యలో జరగాలి, పన్ను మీద కాదు. కాబట్టి అందరు చూసుకోండి, ఎవరి పన్ను చిగురు చేయి పెట్టి చూసుకోండి. ఆ జంక్షన్ దగ్గర ఈ బ్రష్ ఉండాలి. ఆ జంక్షన్లో పై పళ్ళు కిందకి, ఆఖరి ఉండే దంతాలని విసిరే దంతాలు అంటాం. మోలార్స్ అనేది విసిరే దంతం. దాన్ని రౌండ్గా తిప్పాలి, దాని మీద రౌండ్గా శుభ్రంగా చేయాలి, బ్రష్ చేసుకోవాలి. కింద పళ్ళని పైకి అనాలి. బ్రష్ చేసేటప్పుడు కింద పళ్ళ నుంచి పైకి అనుకుంటూ పోవాలి. ఒక్కొక్క చోట 3 సార్లు చేయాలి. ఒకే చోట ఆగి 3 సార్లు చేయాలి. 1, 2, 3 అనడం కూడా ఇట్లా తిప్పాలి. కింద నుంచి పైకి, పై వరుస పళ్ళు పై నుంచి కిందకి. ఇట్లా ఎవరైతే చేస్తారో 80 ఏళ్ళ దాకా పళ్ళు పిప్పి పళ్ళు రావు. పిప్పి పళ్ళు అందరికీ ఉంటాయి. ఇక్కడ నోరు తెరిచి చూస్తే ఒకటిదొకటి చూసుకోండి, ప్రతి వాళ్ళ నోట్లో ఒక పన్నన్నా పిప్పి పన్ను ఉంటుంది. కారణం బ్రష్ సరిగా చేయకపోవడం. పొద్దున్నే లెగవంగల్నే చేయాలి, రాత్రి నిద్రపోయే ముందు చేయాలి.
రాత్రి నిద్రపోయే ముందు చేసి ఇంకా తినకూడదు. తిన్నామనంటే మళ్ళీ అవి పంటి సందులో ఇరుక్కుంటాయి, అవి పులుస్తాయి, లాక్టిక్ యాసిడ్ అనేది ఊరుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ పన్ను యొక్క ఎనామెల్ కోటింగ్ని అది కరిగిచ్చేస్తుంది, ఆడ గుంట ఏర్పడుతుంది. అందువల్ల ఒకసారి బ్రష్ చేసుకొని పండుకోవాలి అని అనుకున్నాక మళ్ళీ ఏం తినకూడదు. చీరాల మండలం వాడరేవు సముద్రంలో కొట్టుకుపోతున్న 3 యువకులను పోలీసులు కాపాడారు. అలల తీవ్రతకు యువకులు మునిగిపోతుండగా డ్రోన్ కెమెరాతో గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే గజ ఈతగాళ్ల సహాయంతో యువకులను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు. మార్టూరు మండలం కొలలపూడి గ్రామానికి 3 యువకులు అంకమ్మ తల్లి కొలుపుల సందర్భంగా గ్రామస్తులతో వాడరేవుకు వచ్చారు. ఒడ్డుకు చేర్చిన యువకులకు గ్రామస్తులకు పోలీసులు ఎస్ఐ చంద్రశేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శరవేగంగా స్పందించి సముద్రంలోకి దూకి ఆపదలో ఉన్న 3 యువకుల ప్రాణాలను రక్షించిన పోలీస్ సిబ్బందిని, గజ ఈతగాళ్లను సముద్ర తీరంలో డ్రోన్లతో పటిష్ట నిఘా ఉంచిన రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ని జిల్లా ఎస్పీ అభినందించారు. కోళ్లపూడి గ్రామానికి సంబంధించిన అంకమ్మ తల్లి కొలుపుల కార్యక్రమానికి గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఎక్కువ మంది ప్రజలు సముద్ర స్నానానికి ఓడరేవు బీచ్కి రావడం జరిగింది. అక్కడ 3 యువకులు సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్లి లోపల కొట్టుకోబోతుంటారు. డ్రోన్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని అక్కడ ఉన్న సిబ్బంది తెలియజేస్తే వారు గజెత్తుల సహాయంతో వాళ్ళు మునిగిపోకుండా బయట తీసుకుని వచ్చి వారి ప్రాణాలు కాపాడడం జరిగింది. దీని మీద పై అధికారులు ఆ గజెత్తగాళ్ళని, స్టాఫ్ ని అభినందించడం జరిగింది. ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్య విజ్ఞప్తి, ఎవరైతే సముద్ర స్నానానికి బయట ప్రదేశాల నుంచి రామాపురం ఓడరేవు వస్తున్నారు వారందరూ పోలీసు వారు సూచించిన సూచనలు, సలహాలు ఖచ్చితంగా పాటించాలి. మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న 3 అరెస్ట్ చేసి అద్దంకి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి అపరాధ రుసుం విధించారు. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తున్న చోదకుణ్ణి పరిశీలించగా మద్యం తాగినట్టు గుర్తించారు. అతనికి 10,000 అపరాధ రుసుం విధించారు. 2 ద్విచక్ర వాహన చోదకుల్ని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం తాగినట్లు నమోదైంది. ఒక్కొక్కరికి 5,000 చొప్పున రుసుం విధించినట్లు సిఐ సుబ్బారాజు తెలిపారు. ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి చెన్నై పోతున్న లారీ తాగి లారీ నడుపుతున్న గుర్తించమైంది. ఆ వ్యక్తిని తన మీద రంగం చేసి కోర్టు హాజరుగా గౌరవ మేషర్ గారు ఆ వ్యక్తికి 10 రూపాయలు జరిమానా విధించినారు. అదేవిధంగా మరొక 2 తాగి ద్విచక్ర కూడా రంగం చేసి కోర్టు హాజరుగా గౌరవ మేషర్ గారు ఒక్కొక్కరికి 5 రూపాయల చొప్పున జరిమానా విధించినారు. ఎవరైనా తాగి వాహనం నడిపినట్లయితే వారిపై కఠినమైన తీసుకోబడతాయి. తాగి నడపడం వల్ల ఎవరికైనా ప్రమాదం, ఎవరైనా తను నడిపితేనే గురి కావచ్చు, ప్రమాదానికి ఎదురు ప్రమాదానికి అవకాశం ఉంది. దయచేసి ఎవరు కూడా అతి సేవించి వాహనం నడపవద్దు, ప్రమాదాలకు కొని తెచ్చుకోవద్దు, గుర్తించడం కోరుతున్నాం. అవుట్కట్స్ ఏరియాలో ఓపెన్ డ్రింకింగ్ చేసిన వారిపై డ్రోన్ ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టడం జరిగింది. టౌన్ అద్దంకి టౌన్ చుట్టుపక్కలంతా కూడా ప్రతిరోజు డ్రోన్ వాచ్ చేస్తూ ఉంటుంది. అలా ఊరు బయట చెట్ల కింద లేదా మారుమూల ప్రాంతాల్లో ఎవరన్నా మద్యం చేస్తున్నా లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా ఈ డ్రోన్ ద్వారా అవన్నీ కూడా క్యాప్చర్ చేసి వారిని గుర్తించి వారిపై కూడా సర్ప్రైజ్ తీసుకోబడతాయి. దయచేసి ఎవరు అవుట్కట్స్ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్గొనొద్దని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. P4 కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానన్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతి నుండి జిల్లా కలెక్టర్లు, శాసనసభ్యులతో P4 పై వీడియో కాన్ఫరెన్స్. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఒంగోలు రిమ్స్లో ప్రమాదవశాత్తు గాయపడిన విద్యార్థులకు పరామర్శ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కార్గిల్ దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో కార్గిల్ స్తూపం వద్ద ఘన నివాళులు. డి న్యూస్లో నేటి మాట.
ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.